లోని డిఎంఈ కార్యాలయం ముందు ప్రభుత్వ వైద్యులు ఆందోళనకు దిగారు. వైద్య శాఖలో సాధారణ బదిలీలపై డిఎంఈకి వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన డాక్టర్ శేఖర్ పై కొందరు వైద్యులు దాడి చేయడంతో కార్యాలయం బయటన నిరసన చేపట్టారు. కక్షగట్టి తనపై దాడి చేశారని, నిందితులకు శిక్ష పడే వరకు ఆందోళన విరమించేది లేదని డాక్టర్ శేఖర్ భీష్మించి కూర్చున్నారు. డాక్టర్ 10 సంవత్సరాల నుండి గుండాయిజం చేసే డాక్టర్లని నాయకత్వం వహించే 4 డాక్టర్స్ నా పైన బడి గిచ్చడము, అన్ని కొట్టడం చేసిరు. ఏదైతే పల్లం ప్రవీణ్ గూండానో ఆ గూండాను ఇక్కడ నుండి సస్పెండ్ చేయాలి. ఆ డాక్టర్ల మీద ఈ ప్రేమి గారైన యాక్షన్ తీసుకోకపోతే ఈ రోజు నుండి నేను ఇక్కడనే ఆమరణ నిరాదరణ చేస్తాను. అంటిల్ డెత్. పలువురు వైద్యులు పారదర్శకంగా సాధారణ బదిలీలు జరగాలని కోరేందుకు డిఎంఈ కార్యాలయానికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఓ వైద్య సంఘం నాయకులు డిఎంఈకి వినతి పత్రం ఇవ్వకుండా తనపై దాడి చేశారని డాక్టర్ శేఖర్ చెప్పుకొచ్చారు. నిందితులపై చర్యలు తీసుకునే వరకు ధర్నా ఆపేది లేదని వైద్యులు స్పష్టం చేశారు. అసోసియేషన్ పేరు మీద అసలు ఇది టీజీడీఏ అనేది అసలు తెలంగాణ గవర్నమెంట్ రికగ్నైజేషన్ ఇవ్వలేదు. ఇది ఎప్పుడంటే 2012 లో ఆంధ్రప్రదేశ్ లో సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు రిప్రజెంటేషన్ వాళ్లకు రికగ్నైజేషన్ ఇచ్చిండ్రు. ఆ తర్వాత అసోసియేషన్ యాక్టివిటీస్ లేవు. రికగ్నైజేషన్ లేని అసోసియేషన్ కి మీరు ఎట్లా అవకాశాలు కనిపిస్తారు? ఒకవేళ 57 మందిని ఇక్కడనే ఎట్లా ఎగ్జామ్షన్ ఇస్తారు అనేసి మేము చెప్పడానికి మేడానికి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం. రిప్రజెంటేషన్ ఇస్తుంటేనే నేను లోపలికి వెళ్తుంటేనే ఒక 57 మంది గూండాలు ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో మీటింగ్ పెట్టుకుని ఇక్కడికి చింద చెట్టు కింద కూర్చొని నేను లోపలికి ఎంటర్ అవుతుంటేనే ఒక్కసారి నా మీద దండయాత్ర చేసిండ్రు. ముఖ్యంగా పల్లం ప్రవీణ్, బొంగు రమేష్, వినోద్ మరి రాథోడ్ ఈ 4 కలిసి నన్ను ఇష్టారాజ్యంగా కొట్టి తల మీద ఇక్కడైతే గిచ్చారు. స్పెట్స్ కూడా ముక్కలు పగిలిపోయినాయి. ఇలాంటి వాళ్లకు ఈ యొక్క డాక్టర్ ప్రొఫెషన్ లో ఉండడమే వాళ్ళకు నిజంగా చెప్తున్నారు, వాళ్ళు అర్హులు కారు. అలాంటి వారిని